నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా దాన నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే అని అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ ద సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి, అక్కడ ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చిండు రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్స్ఎంపీ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటికే నేను మొన్న మిత్రులు అడిగితే, సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా? ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళకు వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా. వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది ఆయన. నేను పత్రిక ముఖంగా చెప్పాను, let them not interfere in the internal affairs of Congress party. వచ్చిన మహేష్ గౌడ్ గారి దగ్గరికి ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చింది, నేను నా ఓపిక కూడా 20 మాసాలు అవుతానే. నా తోటోడు కుటుంబ సభ్యుడు నడి బజార్లో ఏదైతుందో హత్య కవింపబడితే ఓపిక పడతానే? ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులు కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను?